సంక్రాంతి ఉత్సవాల్లో కోడి పందాలు నిర్వహించొద్దని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కాకినాడలో నిర్వాహకులు రాజకీయ అండదండలతో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. కోడి పందాలు జూదాన్ని అరికట్టేందుకు రెవెన్యూ పోలీస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా వాటిని లెక్క చేయలేదు. భారీ సెట్టింగులు, జనరేటర్లు, కటౌట్లతో బహిరంగ ఏర్పాట్లు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. కోడి పందాలపై ఉక్కు పాదం మోపుతామని అధికారులు ప్రకటించినా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజల్లో మాత్రం కోడి గెలుస్తుందా, కాకి గెలుస్తాడా అన్న సందేహం కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ అందిస్తారు. ఒకవైపు కోర్టు ఆదేశాలు, మరోవైపు రాజకీయ ప్రోద్బలం వెరసి కోడి పందాల జాతరకు సిద్ధమవుతుంది. ఈ 3 రోజులు సంక్రాంతి 3 రోజులు కోడి పందాల జాతర సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా కాకినాడ, కోనసీమ జిల్లాల్లో బరిలు వేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారు రాజకీయ ప్రోద్బలంతో అధికారులను కూడా చుట్టుపక్కల ఏరియాకు రానివ్వకుండా ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లు అన్ని మీరు ఈ దృశ్యాల్లో చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు ఈ రోజు వరకు కూడా ఇటువైపు కూడా రాకపోవడం, పోలీసు అధికారులు కానీ అంటే కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల ప్రకారం ఉన్నటువంటి కమిటీలు కానీ ఎవరు కూడా ఇటువైపు రాకపోవడంతో వీళ్ళు యథేచ్ఛగా వీరు చేస్తున్నటువంటి ఈ ఏర్పాట్లను ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కోడి గెలుస్తుందా, కాకి గెలుస్తుందా అనేది వేచి చూద్దాం. కెమెరామెన్ వాసుతో మోహన్, రీజనల్ కోఆర్డినేటర్, కాకినాడ. ఒకవైపు కోర్టు ఆదేశాలు, మరోవైపు రాజకీయ ప్రోద్బలం వెరసి